హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీతో తింటే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు జల్లి గిన్నెలో వేసుకొని వాటర్ అన్నీ వంపేసుకుందాం. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మిక్సీ పట్టుకున్నానండి, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోండి, కట్ చేసుకొని. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తిప్పుకుంటూనే ఉండాలి, అడిగి పట్టేస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకుందాం. ఇలా రొయ్యలు వేసుకున్నాక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చిప్పలో సగం కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి, ఆ కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు మిక్సీ పట్టుకున్న మసాలా అండి. అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ మసాలా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఈ రొయ్యల ఫ్రైని ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.